Hi friends, welcome to Market News. Disclaimer friends, I do not make any recommendations to you. This is the education channel only. This is for learning purpose only. Hi friends, if you like my video, please like, comment, share and subscribe. Then only it will be beneficial to many. Okay? Thank you. Please subscribe, share, comment, like. Thank you. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో షార్ట్ పొజిషన్ అంటే ఏందో స్టాక్ మార్కెట్లో తెలుసుకుందాం. ఏ షార్ట్ పొజిషన్ ఇన్ ద స్టాక్ మార్కెట్ ఈజ్ వెన్ అన్ ఇన్వెస్టర్ సెల్స్ ఎ స్టాక్ దే డోంట్ ఓన్ విత్ ద ఎక్స్పెక్టేషన్ దట్ ద స్టాక్స్ ప్రైస్ విల్ ఫాల్. అంటే మనము జనరల్గా ఒక స్టాక్ పెరుగుతుందని కొంటాము. ఇంకొక విధం ఏంటంటే మనము స్టాక్స్ కొనకుండా అమ్మొచ్చు స్టార్టింగ్లో. ఓకే, తర్వాత కొనాలి మనం. మళ్ళా ఫస్ట్ అమ్మితే తర్వాత కొనాలి, ఫస్ట్ కొంటే తర్వాత అమ్మాలి. ఫస్ట్ మనం అమ్మితే తర్వాత కొనాలి మనం. ఇది షార్ట్ పొజిషన్. ఫస్ట్ మనము సెల్ చేస్తాము ఒక స్టాక్. మన దగ్గర లేని స్టాక్ మనకు బ్రోకర్ దగ్గర తీసుకొని మనము సెల్ చేస్తాము విత్ ద ఎక్స్పెక్టేషన్ దట్ ద స్టాక్ ప్రైస్ విల్ ఫాల్. మనము ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాము ఒక స్టాక్ తగ్గుతుందని, ఇంకా తగ్గుతుందని. సెల్ చేసిన తర్వాత ఇంకా తగ్గాలి, అది తగ్గిన తర్వాత మనకు ప్రాఫిట్ వస్తుంది, అప్పుడు మనము బై చేయాలి. ద ఇన్వెస్టర్ దెన్ బైస్ ద స్టాక్ బ్యాక్ అట్ ఏ లోయర్ ప్రైస్ అండ్ మేక్స్ ఏ ప్రాఫిట్. మనము ఒక ప్రైస్ దగ్గర స్టాక్ను సెల్ చేసి ఆ స్టాక్ ఇంకా తగ్గిన తర్వాత మనకు లాభం వచ్చిన తర్వాత, తగ్గితేనే లాభం వస్తుంది, పెరిగితే లాస్ వస్తుంది. ఫస్ట్ మనం అమ్మితే ఆ స్టాక్ ఇంకా తగ్గాలి, అప్పుడే లాభం వచ్చేది. తర్వాత మనం తగ్గితేనే ప్రాఫిట్ వస్తుంది. ఆ స్టాక్ సెల్ చేసిన తర్వాత తగ్గాలి, తగ్గితే ప్రాఫిట్ వస్తుంది. తర్వాత మనము బై చేసేసి ఆ బ్రోకర్కి ఇచ్చేస్తాం. ఓకే, లివరేజ్ ఇస్తారు వాళ్ళు దానికి, బ్రోకర్స్. ఓకే, హౌ ఇట్ వర్క్స్ అంటే ద ఇన్వెస్టర్ బారో షేర్స్ ఆఫ్ స్టాక్ ఫ్రమ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్. అదే మనము జిరోదా, గ్రో నుంచి, ఏంజల్ వన్ నుంచి అట్లా బ్రోకర్స్ ఉంటారు, స్టాక్ బ్రోకర్స్. వాళ్ళ దగ్గర నుంచి మనము బారో చేసుకుంటాం, స్టాక్స్ను బారో చేసుకొని సెల్ చేస్తాం. ద ఇన్వెస్టర్ బారో షేర్స్ ఆఫ్ ఎ స్టాక్ ఫ్రమ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్. మనం బారో చేసుకుంటాం స్టాక్స్ బ్రోకర్ నుంచి. ఓకే, జిరోదా నుంచి, గ్రో నుంచి అట్లా. ఓకే, ద ఇన్వెస్టర్ సెల్స్ ద బారోడ్ షేర్స్ టు అనదర్ ఇన్వెస్టర్. మనము జిరోదా దగ్గర అట్లా బ్రోకర్ దగ్గర మనము బారో చేసుకొని ఫస్ట్ మనము సెల్ చేస్తాం షేర్స్. బారోడ్ షేర్స్ సెల్ చేస్తాం ఎవరికి, వేరే ఇన్వెస్టర్కు అమ్మేస్తాం. మనం బారో చేసుకునే బారో చేసిన షేర్స్ బ్రోకర్ దగ్గర అవి అమ్మేస్తాం మనం ఎవరికి, వేరే ఇన్వెస్టర్కు. తర్వాత వెన్ ద స్టాక్ ప్రైస్ ఫాల్స్, అప్పుడు తర్వాత స్టాక్ పడాలి మనకు, ఇంకా తగ్గాల. మనం సెల్ చేసిన ప్రైస్ కంటే తగ్గితే ద ఇన్వెస్టర్ బైస్ బ్యాక్ ద షేర్స్ అట్ ఏ లోయర్ ప్రైస్. అప్పుడు అతను ఇంకా తగ్గినప్పుడు స్టాక్ ప్రైస్, అప్పుడు తిరిగి బైబ్యాక్ చేయాలి షేర్స్ అట్ లోయర్ ప్రైస్ దగ్గర. ఓకే, సెల్ చేసిన ప్రైస్ కంటే లోయర్ ప్రైస్లో కొనాలి. ఓకే, అప్పుడే ప్రాఫిట్ వచ్చేది. ఓకే, ద ఇన్వెస్టర్ రిటర్న్స్ ద బారో షేర్స్ టు ద ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్. అప్పుడు బారో చేసిన అప్పుడు బై చేస్తే మనం తిరిగి ఇన్వెస్టర్ బారో షేర్స్ను వాళ్ళకు, జిరోదాకు వాళ్ళకు ఇచ్చేయాలి. ఎవరి దగ్గర మనం బారో చేసినామో షేర్స్ ఆ బ్రోకర్కి ఇచ్చేయాలి. గ్రోకి అయితే గ్రో, ఏంజల్ వన్కి అయితే ఏంజల్ వన్, జిరోదా అయితే జిరోదా. అప్పుడు మనకు ట్రేడింగ్ జరుగుతుంది. ఓకే, సెల్ చేసి బై చేస్తాం దీంట్లో. ఓకే, దీంట్లో షార్ట్ పొజిషన్ అంటే. ఓకే, వెన్ టు యూజ్ ఏ షార్ట్ పొజిషన్, ఎప్పుడు షార్ట్ పొజిషన్ మనము యూజ్ చేసుకుంటామని.
ఎప్పుడు యూజ్ చేసుకోవాలంటే ఇన్వెస్టర్స్ యూజ్ షార్ట్ పొజిషన్స్ వెన్ దే థింక్ ఏ స్టాక్ ప్రైస్ విల్ డిక్రీజ్ ఇన్ ద షార్ట్ టర్మ్. ఆ స్టాక్ ప్రైస్ కొంత టైం లోపల అది తగ్గాలి, ఇంకా తగ్గుతుంది అనుకొని డిసైడ్ చేసుకున్నప్పుడు షార్ట్ టర్మ్లో తగ్గుతుందని అనుకున్నప్పుడు మనము షార్ట్ పొజిషన్ పెట్టుకుంటాం, షార్ట్ పొజిషన్ యూజ్ చేస్తాం మనం. ఓకే, షార్ట్ పొజిషన్స్ కెన్ బి యూస్ టు బెనిఫిట్ ఫ్రమ్ బియర్ మార్కెట్స్. షార్ట్ పొజిషన్స్ మనం యూజ్ చేస్తే మనము బియర్ మార్కెట్లో, తగ్గే మార్కెట్లో మనం బెనిఫిట్ అవుతుంది మనకు. షార్ట్ పొజిషన్స్ ఎప్పుడు చేసేదంటే బియర్ మార్కెట్స్లో ఎక్కువ యూజ్ ఉంటుంది, లాభాలు ఉంటాయి. ఎందుకంటే తగ్గిన స్టాక్స్ మనము షార్ట్ తగ్గేటప్పుడు ఒక ప్రైస్ దగ్గర కొని ఇంకా తగ్గినప్పుడు మళ్ళీ మనము బై చేసేసి ఆ బ్రోకర్కి ఇచ్చేస్తూ ఉంటాం. ఓకే, అది షార్ట్ పొజిషన్ అంటే. షార్ట్ పొజిషన్స్ కెన్ ఆల్సో బి యూస్ టు హెడ్జ్ అగేన్స్ట్ పొటెన్షియల్ నెగిటివ్ మూమెంట్స్ ఇన్ మార్కెట్స్ వేర్ ద ఇన్వెస్టర్ హ్యాస్ అ లాంగ్ పొజిషన్. షార్ట్ పొజిషన్ ఎప్పుడు యూజ్ చేయవచ్చు అంటే ఇంకా మనము హెడ్జ్ చేసేదానికి. ఓకే, దేంతో హెడ్ చేస్తామంటే అగేన్స్ట్ పొటెన్షియల్ నెగిటివ్ మూమెంట్స్ ఇన్ మార్కెట్స్. నెగిటివ్ మూమెంట్స్ ఉంటే వేర్ ద ఇన్వెస్టర్ హ్యాజ్ ఎ లాంగ్ పొజిషన్ అంటే ఇన్వెస్టర్కు లాంగ్ పొజిషన్ ఉంటుంది. అప్పుడు మార్కెట్స్ పడిపోతాయి అనుకున్నప్పుడు లాంగ్ పొజిషన్ ఉంటే మార్కెట్స్ పడిపోతే నష్టం వస్తుంది ఇన్వెస్టర్కు. లాంగ్ పొజిషన్ పెట్టుకున్నవానికి నష్టం వస్తుంది మార్కెట్లు తగ్గితే. ఓకే, అప్పుడు షార్ట్ పొజిషన్ పెట్టుకుంటే లాభాలు వస్తాయి. షార్ట్ పొజిషన్ అంటే తగ్గేటప్పుడు సెల్ చేసేసి మళ్ళీ బై చేయాలి తగ్గిన తర్వాత ఇంకా. ఓకే, అది బ్యాలెన్స్ అయిపోతుంది, హెడ్జింగ్ అంటారు దానికి. లాంగ్ పొజిషన్ పెట్టుకున్నప్పుడు ఇన్వెస్టరు అది రివర్స్లో పోతున్నప్పుడు అంటే తగ్గిపోతున్నప్పుడు మార్కెట్ పెరుగుతుందని లాంగ్ పొజిషన్ పెట్టుకుంటాడు. అది తగ్గింది అనుకో మార్కెట్, అప్పుడు షార్ట్ పొజిషన్ పెట్టుకోవాలి. అప్పుడు ఈక్వల్ అయిపోతుంది, హెడ్జింగ్ అంత బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, risks of a short position. Potential loss is unlimited while the potential profit is limited to the value of the stock. మనకు లాస్ వస్తే అన్లిమిటెడ్గా వస్తుంది, while the potential profit is limited to the value of the stock. మనకు ఇట్లా షార్ట్ పొజిషన్ చేస్తే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అది రివర్స్లో వచ్చినప్పుడు పెరిగిపోయింది అనుకోండి స్టాక్, అమ్మిన తర్వాత పెరిగిపోతే తగ్గాలి, అది ఇంకా పెరిగిపోయింది అనుకో అప్పుడు మనము లాస్ట్లో అమ్ముకోవాల్సి వస్తుంది. ఓకే, మనం తగ్గుతుందని మనం సెల్ చేస్తాము, అది పెరిగితే లాస్ వచ్చేస్తుంది, అన్లిమిటెడ్ లాస్ వస్తుంది. ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, మనం అమ్మిన తర్వాత అది ఇంకా తగ్గితే ప్రాఫిట్ లిమిటెడ్గా వస్తుంది. లాస్ వస్తే ఆపోజిట్ డైరెక్షన్లో అన్లిమిటెడ్ లాస్ అవుతుంది. ఓకే, అది రిస్క్ ఎక్కువ ఉంటుంది షార్ట్ పొజిషన్లో. ద ఇన్వెస్టర్ మే ఇన్కర్ లాసెస్ ఇఫ్ దేర్ ఎనాలిసిస్ ఈజ్ ఇన్కరెక్ట్ అండ్ ద మార్కెట్ రైజెస్. అదే నేను చెప్పినట్టు ఇన్వెస్టర్ లాస్ అవుతాడు ఎక్కువ, ఎనాలిసిస్ రాంగ్ అయింది అనుకోండి అప్పుడు లాస్ అవుతాడు. మార్కెట్ పెరిగింది అనుకోండి, షార్ట్ పొజిషన్ తీసుకున్నప్పుడు మార్కెట్ పెరిగితే అది లాస్ వస్తుంది, చాలా లాసెస్ వస్తాయి ఇన్వెస్టర్కు, ట్రేడర్కైనా. ఓకే, ద ఇన్వెస్టర్ మే నీడ్ టు పే ఇంట్రెస్ట్ ఆన్ ద బారో స్టాక్స్, కమిషన్స్ అండ్ డివిడెండ్స్. ఇన్వెస్టర్ పే చేయాల్సి వస్తుంది ఇంట్రెస్ట్, బారో చేసిన స్టాక్స్కు ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది, కమిషన్స్ డివిడెండ్స్ అవి. ఓకే, బ్రోకర్కు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది షార్ట్ పొజిషన్ అంటే స్టాక్ మార్కెట్లో. థ్యాంక్ యూ, బాయ్.